అబ్జర్వేషన్ లో సెన్సేషన్, లాస్ ఆఫ్ బాండింగ్. ఫంక్షనల్ పార్ట్ బేబీలో రైజ్ అయ్యే ప్లేఫుల్నెస్, సెక్షువాలిటీ. సెన్సిటివ్ టు బాండ్స్ కదా. మదర్ లో అది మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు నా కేసు. అదే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరు లాస్ అవ్వడం, కానీ క్లోజ్ ఫ్రెండ్స్ చనిపోవడం, ఇంట్లో ఎవరైనా లాస్ అవ్వడం. ఎఫెక్టెడ్ బై బాండ్స్ ఏమో సెన్సేషన్, అంటే బాండ్స్ సరిగ్గా లేకపోతే దాని వల్ల సెన్సిటివ్ గా ఉండటం. ఎగ్జాక్ట్ గా మనకి మాల్వేల్స్ లో చూడు, డిటాచ్మెంట్, అటాచ్మెంట్. కంప్లైంట్స్ ఏమో డిటాచ్మెంట్ వల్ల స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళు ఫంక్షనల్ పార్ట్ అయిన అటాచ్మెంట్, డ్రీమ్స్ లోను క్లింగింగ్, అవన్నీ చాలా బలంగా కనబడుతూ ఉంటుంది. అందుకని ఎందుకంటే చెప్పడం, ఒక్కొక్కసారి ఫంక్షనల్ పార్ట్ అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు కేసులో. ఇప్పుడు ఈవెన్ నేను మొన్న చెప్పిన బ్లాక్ డెల్ఫినం కేసులో మదర్ లో మనకు ఆ ప్లేఫుల్నెస్, ఆ విజిలింగ్ అవేమీ కనిపించలేదు. మదర్ లో కనిపించింది ఓన్లీ సెన్సిటివ్ టు బాండ్స్, లాంగ్ లాస్టింగ్ బాండ్స్, డిజైర్స్, వార్మ్త్. మ్యామల్ ఫీచర్స్ బాండ్స్ బ్రేక్ అవుతాయనే ఒక సెన్సిటివ్నెస్. ఎందుకు బాండ్స్ బ్రేక్ అవుతాయి, దాని వెనకాల ఉన్నది ఏంటి? Bonds will give them protection. Okay. Bonds will give them nurturity. Bonds will be taken care as mother. From other people, from other predators. Okay. అదే కోనిఫెరాలో తీసుకున్నాం అనుకో, కోనిఫెరాలో కూడా చాలా ఫియర్ ఉంటది బాండ్ బ్రేక్ అవుతుందని. కానీ వాళ్ళకి బాండ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సో సెన్సిటివ్ బాండ్ అన్నమాట. ఈజీగా బ్రిటిల్ గా ఉంటది, చాలా తొందరగా విరిగిపోతుంది. అలాంటి దాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. దాని వెనకాల మదర్ కేర్, నర్చరిటీ, ప్రొటెక్షన్ ఇవన్నీ ఏమి ఉండవు. ఒక పీసీఓడి కేసు వచ్చింది నా దగ్గరికి ఒక 1 year బ్యాక్. టిపికల్ కోనిఫెరే అన్నమాట ఆ కేసు. అందులో ఏంటంటే ఆవిడ చాలా సెన్సిటివ్ బాండ్స్ కి. ఏంటంటే హస్బెండ్ కి ఆవిడకి మధ్య ఉండే ఆ చిన్నపాటి సంబంధం ఏది ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకోకుండా చూసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్, ఆవిడ చెప్పిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆవిడకి విపరీతమైన యాంటిసిపేషన్, యాంగ్జైటీ, ఎప్రిహెన్షన్. హస్బెండ్ బయటికి వెళ్తే టైంకి వస్తారో లేదో, హస్బెండ్ అత్తగారు వీళ్ళు వేరే ఉంటారు, హస్బెండ్ ఇన్లాస్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంతవరకు మళ్ళీ పర్మిట్ చేస్తారో లేదో ఈవిడతో కలిసి ఉండడానికి. సచ్ టైప్ ఆఫ్ సో మచ్ ఫియర్స్ అన్నమాట ఇంటర్నల్ గా లోపల. సో అక్కడ కూడా బాండ్ ఇదే. సో కోనిఫెరే ఐడియా ఏంటంటే యాక్చువల్ గా one bond breaking into two. That is the idea of coniferae. ఒక స్ట్రైట్ కర్ర 2 ముక్కలుగా విరిగిపోవటం. such is the fear part in coniferae. చాలా భయం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఆ బాండ్ని రక్షించుకోవడానికి విపరీతమైన ప్రయత్నం ఉంటుంది. కాబట్టి సెన్సేషన్, ఫంక్షన్ అక్కడ ఏంటంటే ఫియర్ ఆఫ్ గెటింగ్ డైవర్స్డ్. సో మనం సెన్సేషన్ అంటే చాలాసార్లు చాలా ప్రాబ్లమేటిక్. ఏంటంటే ఆ సెన్సేషన్ ఎగ్జాక్ట్ గా రావాలనుకుంటూ ఉంటాం ప్లాంట్ కింగ్డమ్ లో.
It can be expressed in any way. So the idea of coniferae is one straight stick. Example, one straight stick. That is the idea of coniferae. So in patient language and in human expression, it is expressed as fear of divorce. Because what happens between husband and wife, there is a bond. And that bond is in such a loose that it can break at any moment. So the entire idea is to protect that bond which may break. That is the idea of coniferae. But bond means beyond that bond. అంటే ఆ బాండ్ వెనకాల ఈ మదర్లీ కేరు, ఈ ఎఫెక్షన్, ఈ నర్చరింగ్, నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది, మదర్ మనకి చిన్న చిన్న అడుగులు కూడా వేయిస్తుంది, పెంచి పెద్దది చేస్తుంది, మిగతా వాళ్ళలాగా తయారు చేస్తుంది, ఎవరినైనా ఎదుర్కోగల సామర్థ్యం ఇస్తుంది. Such type of words does not exist when you go to the coniferae understanding, because that sensitivity issue. However deep you percolate, the idea is expressed again in synonyms, that fear of divorce are getting apart from each other. So the function and sensation part are different and opposite to each other. But in lag delphinum, the idea is they are so sensitive because bonds give them that protection from the predators. What is the advantage of living as a pod? Pod అంటే గ్రూప్ ఆఫ్ ఒక 100-200 డాల్ఫిన్స్ కలిసి జీవించడం. What is the advantage? Protection from the enemies, the survival issue. So again, going back to the root cause, why there is the idea of survival in lag delphinum or cetaceae order, and the idea of sensitivity in coniferae and malwhales. So the bond issues are common to so many other families also: Scrofulariaceae, Coniferae, Leguminosae, malwhales. సో మనం ప్లాంట్ కింగ్డమ్ భగవంతుడు అనుకూలిస్తే ప్లాంట్ కింగ్డమ్ మనం చదువుకుంటే మనం అందరం కలిసి దెన్ వీ కెన్ హ్యావ్ ఎ బ్రాడర్ అండ్ వాస్ట్ లుక్ ఆఫ్ దీస్ ఫ్యామిలీస్. ద ఫ్యామిలీ ఆఫ్ కోనిఫెరే, వేర్ ద ఐడియా ఈస్, ద సెన్సేషన్ ఈస్ one straight bond breaking into two. That is the sensation of coniferae. Whereas in Leguminosae, what is the idea? That bond is broken and is fragmented into pieces. ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఒక అద్దం అనేక చిన్న చిన్న అద్దం ముక్కలుగా విరిగిపోయినట్టు. And what is the functional part? You have to collect all the pieces together. That is Leguminosae understanding. Malwhales understanding, the attachment and detachment. The bond is expressed in such a way that there is so much attachment with the near people, and once any detachment will be caused some or other pathology in that particular patient. It is not the sensitivity of the bond, it is the sensitivity of the person himself. That is Malwhaleaceae. And finally, the Scrofulariaceae, where the bond is so much thin between two persons. And we have to be so much careful, otherwise it will break. The same idea of coniferae, but much more, much weak.
whereas in coniferae the brittleness, the sensitivity is expressed in all the patient. నాకు పొటాటో తింటే పడదండి, నాకు ములక్కాడ తింటే తేడా చేస్తుంది. So the sensitivity or brittleness is not to the bond only, but to the entire person in coniferae. అదే స్క్రోఫ్లోరేసియాలో మిగతా పర్సన్స్ అందరికీ మిగతా పర్సన్ అంతటికి ఆ సెన్సిటివిటీ ఉండదు. ఇట్ ఓన్లీ రిగార్డ్స్ టు దట్ బాండ్ విచ్ ఈస్ వెరీ థిన్ అండ్ ఫ్రెజైల్ బిట్వీన్ టూ పర్సన్స్ హూ ఆర్ ఈక్వల్, సచ్ యాజ్ టూ ఎంప్లాయీస్ బిట్వీన్ అండర్ వన్ బాస్. So this is the plant understanding with regard to bond. So when we go to the mineral understanding, bond gives them the completeness. The lithium, the natrium, the magnesium, the calcium, the kali, all these the minerals of the first and second column, the cation part, all have issues with bonds, and bonds give them a completeness, a stability, whereas without any salt formation or without any compound formation, natrium cannot exist. natrium ఒక్కటి ఉండలేదు, మెగ్నీషియం ఒక్కటి ఉండలేదు, అది ఒక కాంపౌండ్ తోనే ఫార్మ్ అవుతుంది నేచర్ లో. ఎందుకు? బికాజ్ సింగిల్ గా ఉంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. సో బాండ్ విత్ అదర్ విల్ గివ్ దమ్ ద స్టెబిలిటీ. సో దిట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఇష్యూ ఇన్ మినరల్ కింగ్డమ్. సెక్యూరిటీ, స్టెబిలిటీ, ల్యాకింగ్ ఆర్ గెయినింగ్, capability, incapability, ఇవి మినరల్ వర్డ్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద మినరల్ వర్డ్స్. సో ప్లాంట్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డింగ్ టు బాండ్స్ ఒకటి, మినరల్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డింగ్ టు బాండ్స్ ఒకటి, అండ్ యానిమల్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్ టు బాండ్స్ ఒకటి. కోనిఫెరే, మాల్వేల్స్, స్క్రోఫులరేసియే and leguminaceae all have bond issues, but what bond to them is the difference. వాళ్ళు బాండ్ అని దేన్ని అనుకుంటున్నారు అనే దాని దగ్గర తేడా వస్తుంది. అక్కడ దాకా మనం కేస్ టేకింగ్ ఆపకూడదు. ఆ అండర్స్టాండింగ్ వచ్చేదాకా మనం సాటిస్ఫై అయిపోకూడదు. అమ్మయ్య మనకు అనుకున్నది వచ్చి బాండ్ అంది చాలు, లాక్ డెల్ఫినం చెప్పారు బాండ్, ఇంక లాక్ డే, ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్రతి వాళ్ళకి ఎక్కువ లాక్ డెల్ఫినమే పడుతూ ఉంటుంది. సో నో, దట్ షుడ్ నాట్ బి డన్. సో అవర్ కేస్ టేకింగ్ షుడ్ బి ఎంపవర్డ్ విత్ సచ్ ఏ ఎంథూజియాజం దట్ వీ హ్యావ్ టు పెర్కోలేట్ ఇన్ టు డీపర్ లెవెల్స్. వాట్స్ ద ఐడియా బిహైండ్ దిస్ బాండ్? Is it the capability, incapability, stability, etc. of the structure of the mineral kingdom? Or is it the survival issues of the animal kingdom? Or the sensitive issues of the plant kingdom? That we have to make inquire. We have to make an inquiry into that point. Go deep. ఆ రకంగా చేసినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లోతుకు వెళ్ళగలుగుతాం, ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి చేరుకోగలుగుతాం. అదర్వైజ్ ఏమవుతుందంటే మనం క్లాసులు విన్న తర్వాత ఈ విన్న కొద్ది చిన్న చిన్న పాయింట్స్ తోనే మనం ఒక ఐడియాకి వస్తాం. అది మనం ఇప్పటిదాకా చేస్తున్న దాంతో సమానం, సేమ్ అదే మిస్టేక్ మళ్ళీ. ఎమోషనల్ గా ఉంటే ఇగ్నీషియా, కోపంగా ఉంటే నక్స్వామిక, మౌనంగా ఉంటే పల్సటెల్లా,
So from the last decade making the same mistakes again and again, prescribing on the superficial idea of the person. సో అదే పట్టుకొచ్చి మళ్ళీ ఈ మెథడ్ లో కూడా మళ్ళీ అదే చేయటం అనేటువంటిది మంచిది కాదు. సో కొత్తగా నేర్చుకుంటున్నాం మీన్స్ వీ షుడ్ ఎంక్వైర్ ఇన్ టు సచ్ ఏ లెవెల్ వేర్ we don't get satisfied with the superficial things. We have to get deep into the experience. What the exact individualization. How this individual differs from all rest of the other persons in the world. So we have to go to such a extent and make our analysis. Unless and otherwise we get into the core understanding, the axle of the wheel. What is the axle for this person, where his life is rotating? Unless we get into such a deep experience, we cannot conclude on the superficial understanding. What a bond to this person. సో నిన్న మనం చెప్పుకున్న ల్యాక్ డెల్ఫినంలో ఆవిడ ఏం చెప్పింది బాండ్ గురించి? ఒక ఇష్యూలో ఆవిడ చెప్పలేదు. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే హస్బెండ్ది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చెప్పలేదు. అక్కడ బాండ్ వాట్స్ బాండ్ టు హెర్ రాలే. సెన్సిటివ్ టు బాండ్స్ వచ్చింది. హస్బెండ్ చాలా కోపస్తుడు, చిరాకు పడతాడు, అసలు వాల్యూ ఇవ్వడు, ఇబ్బంది పెడతాడు, ఓకే అవన్నీ వచ్చేసాయి. సో ఐ షుడ్ బి ఒబలైజ్ టు హిమ్ to save our bond. అక్కడ వరకు క్లియర్ గా వచ్చేసింది. కానీ వాట్ బాండ్ టు హెర్ రాలేదు. సో వీ చేంజ్డ్ ద ఏరియా. వాట్ హ్యాపెండ్ టు చైల్డ్హుడ్. ఒక్కతే అమ్మాయి హాస్టల్లో పెరిగింది. 8th క్లాస్ నుంచి హాస్టలే. హాస్టల్లో ఉంటే సంతోషంగా ఉంటాను, హాస్టల్లో ఉంటే హాయిగా ఉంటుంది. అదేంటమ్మా అలా ఎలా ఉంటుంది? ఒక్కతే అమ్మాయి అన్నప్పుడు పేరెంట్స్ దగ్గర ఓకే. ఇన్ ఎడోలెసెన్స్ అయితే ఓకే, ఫ్రెండ్స్ అది కొంచెం ఆ రకమైన ఎంతూజియాజం ఉంటుంది. వీ కెన్ యాక్సెప్ట్ దట్ ఈస్ నార్మల్. బట్ 8th, 9th, 10th క్లాసుల్లో హాస్టల్లో ఉంటే దేర్ విల్ బి సో మచ్ హోమ్ సిక్నెస్. నువ్వు హాయిగా ఎలా ఉంటావు? దట్స్ నాట్ ఎన్ నార్మల్ థింగ్. సో వీ షుడ్ అప్లై సమ్ లాజిక్ వేర్ టు ఆస్క్. సో క్వశ్చన్ అదేంటమ్మా అలా ఎలా ఉంటుంది 8th, 9th, 10th పైగా మీరు ఒక్కరే అంటున్నారు, అలా ఎలా ఉంటుంది? పేరెంట్స్ దగ్గర కదా ఉండాలనిపిస్తుంది అంటే, అంటే పేరెంట్స్ దగ్గర కూడా ఉండాలనిపిస్తుంది అనుకోండి, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే సంతోషం. ఏ విధంగా సంతోషం? షేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా షేర్ చేసుకోవచ్చు? మనం అన్ని ఐడియాస్ వాళ్ళకి చెప్పుకోవచ్చు, ఐడియాస్ అన్ని చెప్పుకోవచ్చు. ఏ విధంగా? అంటే లోన్లీగా ఉండం కదండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఓ లోన్లీగా ఉంటా. ఏమవుతుంది లోన్లీగా ఉంటే? అలా కాదు సార్, ఇప్పుడు మా విలేజ్ లో ఒక బస్సు వస్తుంది, వేరే స్కూల్ నుంచి వచ్చిన బస్సు నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంది. రాత్రి ఎప్పుడో వస్తాను విలేజ్ కి, ట్యూషన్స్ కావాలి. ట్యూషన్స్ చెప్పాలంటే విలేజెస్ లో ఎక్కడో ఉంటారు, ఒక్కతినే వెళ్ళాలి, నాన్న పొలం వెళ్తారు. చూడండి ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ అయిపోయిందో. మనం ఏం అడిగాం? స్కూల్ ఇష్యూస్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అడిగాం. ఆవిడేం చెప్తోంది? అక్కడ చాలా మంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి ఏదైనా రావచ్చు. సో ఇట్స్ బెటర్ టు స్టే ఇన్ ది హాస్టల్ రాదర్ దెన్ రిసైడింగ్ ఇన్ ది విలేజ్ అండ్ గోయింగ్ ట్యూషన్స్. ఎంత క్లియర్ కట్ ఐడియా వచ్చిందో చూసారా? The bond for this girl, for this lady, the sensitiveness of bonds does not came in the exact pregnancy history, but it came in the child history, in the childhood area, where the idea of loneliness needs friends. The idea of someone may do something to me made her to reside in the hostel.
So the idea of bond to this person is someone is doing something to me and I should get protected by staying somewhere. The animal kingdom theme regarding to bond. So now we can conclude that this person is definitely belongs to animal kingdom. Which animal? Okay, that is the different issue. So in that way, we have to percolate the person into such deeper extent and get the exact idea of the person which is there behind of what she is showing in front of you. ఆ వెనకాల ఉన్న దాన్ని చదవగలిగేటువంటి నైజం నైపుణ్యత మనకి రావాలి. పైన వాళ్ళు చూపించిన దాంతో తృప్తి పడిపోవటం, ఐడియాకి వచ్చేయటం చేయకూడదు. సో క్రిపిల్డ్ అనే ఒక ఇమేజ్ ఇచ్చాడు. వాట్స్ క్రిపిల్డ్ టు హిమ్? క్రిపిల్డ్ అంటే ఏంటి? ఏమవ్వచ్చు? సచ్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీ షుడ్ డెవలప్. అది విత్ రిగార్డింగ్ టు కేసెస్ మనకి మనమే డెవలప్ చేసుకోవాలి. ఐడియా వరకు పెద్దవాళ్ళు ఇవ్వగలుగుతారు, మాస్టర్స్. కానీ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ఐడియా వీ హ్యావ్ టు డూ అవర్ రిజల్ట్స్. అది కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి చేయలేరు. ఓకే జ్ఞాన్ శేఖర్. Okay. Okay, you can continue. జ్ఞాని చెప్పు నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ చెప్పురా. నెక్స్ట్ ఏది? కేస్ చెప్పారు. కేస్. ఓకే. తర్వాత డిఫరెన్షియేట్ చెప్పారు. రాఘవన్ అడిగితే స్పైడర్ కి లాక్ డెల్ఫిన్ కి ఎలా అంటారు? స్పైడర్ ఇన్వర్టిబ్రేట్స్ కాబట్టి వాటికి వామ్త్, అఫెక్షన్, రెస్ట్లెస్నెస్, డాన్సింగ్, మ్యూజిక్ ఇంట్రెస్ట్, థీమ్స్ వస్తాయి. కానీ వాళ్ళు చేసే అందరికి చిరాకు వస్తుందని చెప్పారు. వెరస్ బ్లాక్ డెల్ఫినం పిల్లలు చేసే పనులు వాటికి చూస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తానికి అనిపిస్తుంది. ఫీల్ గ్రేట్. ఎందుకు అలా వస్తుంది? పిల్లలు ఒక లైవ్లీనెస్ ఉంటుంది, అటాచ్మెంట్, వామ్త్ ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తారు పక్క వాళ్ళు. నో, అక్కడ ఐడియా ఏంటంటే స్పైడర్స్ అండ్ ఇన్సెక్ట్స్ దే ఆర్ ఆల్సో బిజీ అండ్ హైపర్ యాక్టివ్. బట్ ద ఐడియా ఈజ్ టు ఇరిటేట్ అదర్ పీపుల్ కదా, అవునా? అంటే ఇన్ హ్యాబిటాట్ లో తీసుకో. ఒక పురుగు నీ చుట్టూ తిరుగుతుంది అనుకో, దాని ఐడియా ఏంటి? ఇట్ ఇరిటేట్స్ యూ. అలాగే స్పైడర్ ఐడియా ఇట్ ఇరిటేట్స్ యూ కదా. వేరే ఇక్కడ మనకి డాల్ఫిన్ లేకపోతే సెటేసియా అండర్స్టాండింగ్ ఏంటి? ద ప్లేఫుల్నెస్ అండ్ ద సెక్సువాలిటీ ఎక్సెట్రా ఈజ్ ద వార్మ్త్ దే జనరేట్ కదా, బికాస్ దే ఆర్ ఫ్రమ్ మ్యామల్స్ కదా. వాళ్ళకి ఆ వెచ్చదనం, ఆ ప్రేమ, ఆపేక్ష, అభిమానం, ఇవన్నీ కావాలి. సో రెమెడీస్ విల్ స్పీక్ ఓన్లీ వాట్ దే ఆర్ ఇన్ ఫ్రమ్ ద సోర్స్. అవి ప్రకృతిలో ఏముందో అవే అవి మాట్లాడతాయి, అవే అవి వ్యక్తమవుతాయి. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఎగ్జాక్ట్లీ టు ఫైండ్ దట్. అందుకని ఈ వ్యక్తి ఈ రకమైనటువంటి జెస్చర్స్, పిచ్చి జెస్చర్స్ ఇస్తున్నాడు అని అనుకుంటే అవి దేన్ని అనుసరించి కదులుతున్నాయి వాళ్ళు అనేటువంటిది మన తాలూకు బాధ్యత పట్టుకోవటం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫియర్ అండ్ ఫైట్ అండ్ ఫ్లైట్ రియాక్షన్,
it is more of Solanaceae family. సో అదే హైపర్ యాక్టివిటీ, అదే రెస్ట్లెస్నెస్ ఇవన్నీ బెలడోనాలో స్ట్రెమోనియంలో కూడా ఉంటాయి. బట్ ద ఐడియా ఈజ్ ఫ్రైట్ దేర్. అక్కడ భయం అనేటువంటి దాంతో మొదలవుతుంది, అది వెనకాల ఉంటుంది. సో ద ఐడియా విత్ రిగార్డ్ టు ఇన్సెక్ట్స్, దే ఆర్ ఆఫ్ షార్ట్ స్పాన్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ విత్ ఇన్ ఎ లిమిటెడ్ టైమ్. ద ఐడియా ఆఫ్ సమ్వన్ బ్యాంగింగ్ దెమ్ ఆర్ దే బ్యాంగ్ సమ్వన్. సో ఇన్సెక్ట్స్ హైపర్ యాక్టివిటీ, రెస్ట్లెస్నెస్ దాన్ని అనుసరించి కదులుతుంది. సో ద ఐడియా ఆఫ్ స్పైడర్స్, why they should show that colors etc. for mating purpose, for the courtship purpose, high sexuality, to attract the opposite mate. So spiders with fear, the trapping issues, sexuality, then this hyperactive and restlessness will come. Those are the inherent features. Whereas in lag delphinum or in the Cetaceae group of animals, the idea of hyperactivity and restlessness is coupled with plainness, which is relating to the bond issue. Adi ikkada. With the strong bonds with mother, so much playfulness, biting, butting with the head, such type of very playful activity is with related not with the fear, భయంతో కాదు, సెక్సువాలిటీ కొంచెం ఉండొచ్చు, కానీ వేరే పార్ట్నర్ని, ఆపోజిట్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసే సెక్సువాలిటీ కాదు. సో అవతల వాళ్ళని ఇరిటేట్ చేసే ఇన్సెక్ట్ ఐడియా కాదు, అవి కాదు ఇక్కడ. బట్ విత్ ఎన్ extreme bond formation with the parentage, with mother, playfulness, sexuality. సో ఇక్కడ ఆ రకమైనటువంటిది. అలా ప్రతి దానికి దాని వెనకాల ఉన్నది ఏంటో మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నప్పుడైతే ఈ ఐడియా ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే ఓకేనా? సో కంప్లీట్ అయిందా, ఇంకా ఉందా? ఇంకొక పాయింట్ చెప్పు. వాళ్ళు చేసే వర్క్లో వాటర్ థింగ్స్ ఏంటమ్మా, వేవ్స్ బొమ్మలు ఏమో ఇష్యూ ఉంటుందని చెప్పారు. లైక్ ఫియర్ అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. So now we go to the carnivora, and in that today we start with the Canidae, the Canidae group of animals. There are some animals in the Canidae group, and there are medicines from the Canidae and family. We start with the Canidae general understanding. There is a strict social hierarchy in this Canidae people. అంటే హ్యూమన్ లాంగ్వేజ్ లో ఒకవేళ ఒక ఉమ్మడి కుటుంబం ఉంది అనుకుందాం, జస్ట్ ఫర్ ఏ థింకింగ్. సో దేర్ విల్ బి ఎ సోషల్ హైరార్చీ. ఒక పెద్ద ఆయన చెప్తారు, మిగతా వాళ్ళు పాటించాలి. సచ్ టైప్ ఆఫ్ సోషల్ హైరార్చియల్ పాయింట్ విల్ బి దేర్ ఇన్ దిస్ క్యానిడే పీపుల్. అందుకని ఒకళ్ళు చెప్పడం, వేరే వాళ్ళు ఫాలో అవటం, తనకన్నా పైన ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్డర్స్ స్వీకరించటం అనేటువంటిది క్యానిడే పీపుల్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తనని సరిగ్గా చూస్తున్నారో లేదో అనే ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది, అంతే కదా? ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ లుక్డ్ ఎట్. సెకండ్ పాయింట్, ఒక హైరార్చియల్ ఇష్యూ అంటూ మొదలయిన తర్వాత హైరార్చికల్ గా ఉండాల్సిన పరిస్థితి
హైరార్చియల్ గా ఉన్న తర్వాత ఆ హైయర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు నన్ను సరిగ్గా చూడట్లేదేమో, నన్ను తృణీకరిస్తున్నాడేమో, నన్ను నీచంగా చూస్తున్నాడేమో, నన్ను హీనంగా చూస్తున్నాడేమో అనేటువంటి ఒక ఫీలింగ్, అనేటువంటి ఒక డౌట్, అనేటువంటి ఒక డెల్యూజన్ ఎప్పుడూ ఈ మనిషిని, ఈ మనస్సుని వెంటాడుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్, అది థర్డ్ పాయింట్. ద సేమ్ టైం ఎప్పుడైతే తక్కువగా చూస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుందో ఏదో ఒక రోజు వాడికన్నా మనం సుపీరియర్ పొజిషన్ లోకి వెళ్ళాలి అనేటువంటిది ఇంటర్నల్ గా హిడెన్ గా ఉంటుంది. దే ఆర్ సబ్మిసివ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. ఏ డామినెన్స్ అయితే వేరే పర్సన్ నా మీద చూపిస్తున్నాడో, ఏ ఐడియా అయితే అతను నా మీద పెడుతున్నాడో ఆ ఐడియాని దాటి ఏదో ఒక రోజు వాడికన్నా మనం సుపీరియర్ అవ్వాలి. స్ట్రిక్ట్ సోషల్ హైరార్చీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫీలింగ్ ఆర్ డెల్యూజన్ ఆఫ్ బీయింగ్ లుక్డ్ డౌన్. థర్డ్ పాయింట్, ఎప్పుడైతే లుక్డ్ డౌన్ ఫీలింగ్ ఉంటుందో ఏదో ఒక రోజు ఆ డామినెంట్ పర్సన్ కన్నా మనం సుపీరియర్ అవ్వాలి అనేటువంటిది థర్డ్ పాయింట్. అది ఇంటర్నల్ గా ఉంటుంది. మనకి కేస్ షీట్లో ఏం కనబడుతుంది? అది కనబడదు. కేస్ షీట్లో ఎంతసేపు ఆయనే కదండి మాకు చేసేది, ఆయన కోసం మా కోసమే కదా చేస్తున్నారు, ఫ్యామిలీ కోసమే కదా కష్టపడుతున్నారు, అందుకని ఆయన ఏమన్నా ఇంకేం మాట్లాడండి, సర్దుకుని వెళ్ళిపోతాను. సో ఆల్ ద సబ్మిసివ్నెస్ ఇదే కనబడుతూ ఉంటుంది మనకి కేస్ టేకింగ్ లో, ఒకవేళ లాక్యాన్నం పర్సన్ అయితే. కానీ ఇంటర్నల్ గా ఏదో ఒక రోజు హస్బెండ్ అయితే లేకపోతే ఎవరైతే అది వాడిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేటువంటిది కూడా ఇంటర్నల్ గా ఒక ఐడియా వాళ్ళలో ఉంటూ ఉంటుంది, మనం కొంచెం డీపర్ గా పెర్కులేట్ చేయగలిగితే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కాంపిటీషన్ విత్ ఇన్ ది గ్రూప్. దట్ ఈస్ ద సర్వైవల్ ఐడియా. విత్ ఇన్ ది గ్రూప్ కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పుడు వాడికన్నా మనం ఒకవేళ ఒక 4-5 మాస్టర్ దగ్గర పనిచేస్తున్నారు, లేకపోతే ఒక 5-4 తోటికోడళ్ళు ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఎక్కువగా పనిచేసి మామగారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటేనే రేపొద్దున ఆస్తి వీళ్ళకిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐడియా కోసం చెప్తున్నాను. ఆ విధంగా వాళ్ళ తాలూకు వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ విధంగా ప్లే బికాస్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ విత్ ఇన్ ది గ్రూప్. లేదు, ఒక బాస్ దగ్గర పనిచేసే ఒక 10 ఎంప్లాయ్మెంట్, ఒక మేనేజర్ ఉంటాడు, హెచ్ఆర్ మేనేజర్, వాడి కింద 10 ఎంప్లాయీస్ ఉంటారు. 10 మంది విత్ ఇన్ అందరూ ఒక గ్రూప్ లాగే ఉంటారు. సాటర్డే అయితే అందరూ కలిపి మందు కొడతారు, సండే అయితే షికార్లకు వెళ్తారు, కలిసే ఉంటారు. కానీ ఇంటర్నల్ గా వాడికన్నా మనం సుపీరియర్ గా ఉండాలి, అవతల వాటితో మనకి కాంపిటీషన్ ఉండాలి. ఉంటుంది కాంపిటీషన్, అది పోదు మళ్ళీ. సో ప్లీజ్ డోంట్ assume that every software group has this and every joint family has this. ఇవి ఐడియాస్ కోసం చెప్తున్నాను. హౌ ఇన్ ఏ గ్రూప్ కాంపిటేటివ్నెస్ విల్ బి దేర్. అంతేగాని ఇంకా ఇలా జాయింట్ ఫ్యామిలీ వచ్చిన అందరూ వాళ్ళు లాక్యాన్నం అనుకోవద్దు. ద థీమ్ రావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి ఆ పర్సన్ లో. సో జాయింట్ ఫ్యామిలీలో లెగ్యూమినేసీ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరినీ కలపాలి. అది ఉందంటే లెగ్యూమినేసీ పర్సన్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్ లో. సో ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది చూడాలి. ఎక్స్పీరియన్స్ లో కనుక ఈ కాంపిటేటివ్నెస్ వచ్చి ఎవరైతే మనకి ఫుడ్ పెడుతున్నారో, ఆ మాస్టర్ ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అనేటువంటి దృక్పథం ఉండి మిగతా వాళ్ళతో కాంపిటేటివ్నెస్ ఉండటం అనేటువంటిది ఉంటే ఇట్ మే బి ఏ డాగ్ ఇష్యూ, ఆర్ ఇట్ మే బి ఏ వూల్ఫ్ ఇష్యూ, ఆర్ ఇట్ మే బి ఏ కోయోట్ ఇష్యూ, ఆర్ ఇట్ మే బి ఏ జనరల్ Canidae ఇష్యూ. ఓకే,
Next, the group of Canidae are loyal but with intense resentment. The fifth point, వీళ్ళు లాయల్ గా ఉంటారు కానీ విత్ ఇంటెన్స్ రిసెంట్మెంట్, అంటే లోపల విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి అసహనత్వం దాచుకుంటారు లోపల. సంతోషం ఉండదు లోపలంతా, కానీ పైకి మాత్రం చాలా లాయల్ గా ఉంటారు, అణకువగా ఉంటారు, విధేయంగా ఉంటారు, చాలా విధేయంగా ఉంటారు. ఎక్సెప్ట్ ఫాక్స్ ఆఫ్ క్యానిడే. సో వీళ్ళు చాలా విధేయంగా ఉంటారు కానీ లోపల చాలా వరకు అసహనత్వాన్ని దాచుకుంటారు. నెక్స్ట్, ద సిక్స్త్ పాయింట్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ క్యానిడే, టీమ్ వర్క్ ఆర్ గ్రూప్ ఎఫర్ట్. దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ క్యారీ టీమ్ వర్క్, గ్రూప్ ఎఫర్ట్. అందుకని ఒక 10 మందిని పోగు చేయగలరు, ఆ 10 మందికి వాళ్ళకు తగ్గ బాధ్యతలు వాళ్ళకి అప్పగించగలరు. వీళ్ళు వెనకాల ఉంటారు, ఆ గ్రూప్ నడిపిస్తూ ఉంటారు. ఈ గ్రూప్ ఏ రకంగానే అవ్వచ్చు, ఒక వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ గ్రూప్ అవ్వచ్చు, లేకపోతే ఒక హోమియోపతి గ్రూప్ అవ్వచ్చు మనలాగా, ఎనీ గ్రూప్. బట్ ద ఐడియా ఈజ్ ఏ స్ట్రిక్ట్ సోషల్ హైరార్చీ విత్ ఇన్ ది గ్రూప్. వాడికన్నా ఎక్కువ ఇంకొకటి వెళ్ళకూడదు గ్రూప్ లో. అండ్ విత్ ఎ గుడ్ టీమ్ వర్క్ దే కెన్ ప్రొవైడ్ గుడ్ రిజల్ట్స్. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. మంచి ఎఫర్ట్ ఉంటుంది. మొన్న కూడా మనం చెప్పుకున్నాం క్యానిడేలో స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ ఉంటుంది, చాలా పట్టుదల ఉంటుంది. ఆ పని అయ్యేదాకా వాళ్ళు వదిలిపెట్టరు, మధ్యలో వదిలేసి వెళ్లే టైప్ కాదు దీస్ పీపుల్. అది పాలిటిక్స్ లో అవ్వచ్చు, లేదా స్పోర్ట్స్ లో అవ్వచ్చు, ఇన్ ఎనీ ఏరియా దీస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ మెయింటైనింగ్ గుడ్ గ్రూప్ యాక్టివిటీ. అండ్ విత్ ఇన్ ద గ్రూప్ దేర్ ఈజ్ ఆల్వేస్ దిస్ కాంపిటేటివ్నెస్. వాడికన్నా నేను ఎక్కువ, నన్ను అడ్మిన్ చేయలేదు, వాడెవడన్నా అడ్మిన్ చేశారు వాట్సాప్ గ్రూప్లో అయితే. ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి మీరే ఎప్పుడు అడ్మిన్ గా ఉన్నారు హోమియోపతి డాక్టర్స్ గ్రూప్ లో అని. సో సమ్ ఆఫ్ ద lack lupinum understanding maybe. So these are the points where there will be a strict social hierarchy, within the group competitiveness, లాయల్టీ. ఆ రిసెంట్మెంట్ ఉన్నా కూడా దే ఆర్ వెరీ లాయల్, చాలా విధేయంగా ఉంటారు. లోపల అసహనత్వం అవి దాగున్నా కూడా అవి ఎక్కడా బయటికి కనబడినెవరు. అన్యాయం చెయ్యరు, మోసం చెయ్యరు. దే ఆర్ వెరీ లాయల్. సో దే స్పీక్ మోర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐడియా, especially lack can more of other candidate. So this, the seventh point, these people like the games like with team spirit, like cricket, football, basketball, hockey, like these games. They like these games which involve team, not a single person, like chess or caroms or shuttle, badminton. They don't like these games. They like games with the team spirit.
like cricket, football, basketball, hockey, etc. So these people need a group. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. never assume that any lakh caninum or any canidae person can live without a group, except fox, which is a solitary in Canidae. And all these points which we are now discussing will be absent in fox. Still it belongs to the Canidae family. ఎలాగనేది మనం ఆ fox వచ్చినప్పుడు చెప్తాం. So cunningness is the 8th point. These people are very cunning, but in varying degrees. We cannot see cunning almost nullified in dogs. In wolves a little bit, in coyotes it increases, in jackals it will be further, and in fox it reaches the top. So cunningness is seen but in varying degrees and totally absent in dogs, the lakh caninum persons. Next, high endurance. అది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం. We can observe this in even the hunting mechanism also. Cunningness is seen in all the Canidae family, but in varying degrees. Almost zero in dog and top in fox. అది కూడా ఎందుకంటే మన జాగ్రత్తగా సర్వైవల్. అసలు ఇది ఇలాంటివి చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ద ఐడియా బిహైండ్ అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫాక్స్ ఈజ్ ద సాలిటరీ యానిమల్. దానికి గ్రూప్ ఉండదు, అది ఒక్కతే. సో కన్నింగ్నెస్ షుడ్ బి దేర్ ఫర్ ఇట్స్ సర్వైవల్. ఎందుకంటే మిగతా వాళ్ళకి గ్రూప్ ఉంటుంది కాబట్టి గ్రూప్తో సమానంగా వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ ఆహారాన్ని సంపాదించుకుంటారు. ఆ గ్రూప్ తత్వమే లేనటువంటి ఫాక్స్ ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుంది? మోసం చేసి సంపాదించుకోవాలి. ఎందుకంటే అది చాలా చిన్నది, వేటాడే శక్తి లేనిది, వేటాడడానికి గ్రూప్ లేదు. అందుకని మీరు మిత్రలాభం, మిత్ర భేదం కథలు కనుక చదవగలిగితే నిజంగా అందులో ఎంత చక్కగా ఇస్తారో. ఈ కరటకుడు దమనకుడు అని ఉంటాయి, 2 నక్కలు. చదివారా ఎవరైనా పంచతంత్రం కథలు? సో ఇప్పుడైనా చదవండి టు గెట్ ద ఐడియా ఆఫ్ ఫాక్స్. అవి ఎలా కన్నింగ్నెస్ చేస్తాయి, ఎలా వ్యవహరించి ఆ సింహానికిను ఆ ఆవుకి మధ్య భేదం సృష్టిస్తాయి. సృష్టించి వాటి మధ్య ఆ సింహమే ఆ ఆవుని ఆవు సింహం, మీకు తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఆవు సింహం ఫ్రెండ్స్ అవుతాయి. నెమ్మదిగా ఈ నక్క ఆ రెండిటి మధ్య దూరం పెంచుతుంది, భేదం సృష్టిస్తుంది, మిత్రభేదం సృష్టించి ఈ సింహాన్ని ఆవే చంపేలా చేస్తుంది. అల్టిమేట్గా ఏంటి? అది తినడం కోసం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ అలాంటివి పంచతంత్రంలో విత్ రిగార్డింగ్ టు ద ఫాక్స్ ఐడియా. నేను ఒకటి చెప్పాను, చాలా ఉంటాయి ఇలాంటివి టు గెట్ ద ఐడియా ఆఫ్ ఫాక్స్. కానీ ఏంటి ఆ బిహైండ్ ఐడియా? దానికి గ్రూప్ లేదు, అది ఒంటరిగా వేటాడలేదు, దానికి ఆహారం కావాలి లేకపోతే బతకలేదు, వేరే వాటితో పొసగదు. ఎందుకంటే క్యానిడే గ్రూప్ మిగతా వాటితో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలదు? ఆ గ్రూపే ఉండాలి దానికి. ఆ గ్రూప్ దానికి అసలు గ్రూప్ తత్వమే లేదు. ఇట్స్ ఎ సాలిటరీ యానిమల్, నేచర్ లో దానికి అలా ఉంది. సో దానికి ఆహారం సంపాదించుకోవడానికి దానికి ఉన్న ఏకైక అవకాశం ఎలాగో అలాగ వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఆహారం దొబ్బేయటం. అందుకని సింహం చంపేసి
సగం తిని వెళ్ళిపోతే ఆ మిగతా సగం నక్క తింటుంది. సింహం వేరే వాళ్ళు చంపిన ఆహారం తిందండోయ్, అది ఫెలిడియా అండర్స్టాండింగ్. అస్సలు పొరపాటున కూడా వాళ్ళు వేరే వాళ్ళు అసలు వాళ్ళ ఆహారం ముట్టుకోరు. వాళ్ళు సచ్ ఇండిపెండెన్స్, సచ్ ఫ్రీడమ్. వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు తినాలి అంతే. అంతేగాని వేరే వాళ్ళు చంపితే వాళ్ళు తినరు. సో ఇన్ హ్యూమన్ అండర్స్టాండింగ్ రాజీ పడరు. దేన్నైనా భరించగలను కానీ, ఒక లాక్లియోనినం పర్సన్ పేషెంట్ చెప్పింది, దేన్నైనా భరించగలం కానీ స్వేచ్ఛ లేకపోతే ఉండలేము. వేరే వాళ్ళు డామినేట్ చేస్తే సహించలేరు. ఫెలిడియా అండర్స్టాండింగ్. క్యానిడేలో వేరే వాళ్ళు డామినేట్ చేస్తే సహించగలరు, సహించి వాడికి అనుకువగా మసుగుకోగలరు, మసుగురు ఒక టీమ్గా ఏర్పడగలరు, ఒక గ్రూప్గా ఏర్పడి ఆహారాన్ని సంపాదించుకోగలరు. That is the beauty of Canidae. The tough guys, the 10th point, tough people don't easily give up. This is the idea of the Canidae understanding. So we have a small PPT with regarding to this. We will look after that. Okay? కనబడుతుందా? Yes sir. Yeah. No, can you... Very good, very good. Homeopathy. Canidae. Strict social hierarchy. Feeling of being looked at. Be superior to the dominant person. Desire to superior to that dominant person. కాబట్టి వాళ్ళని తక్కువగా చూస్తున్నారన్న భావన, అలా తక్కువగా చూసిన వాళ్ళ దాన్ని మనం దాటాలి, వాళ్ళకన్నా పైకి వెళ్ళాలనేటువంటి ఒక కోరిక. రెండు కలగలిపి ఉంటాయి. కాంపిటీషన్ విత్ ఇన్ ఏ గ్రూప్ లో మందే పైచేయిగా ఉండాలి. లాయల్ బట్ విత్ ఇంటెన్స్ రిసెంట్మెంట్. చాలా విధేయంగా ఉంటారు, మోసం చెయ్యరు, కానీ లోపల తీవ్రమైనటువంటి అసహనత్వం. ఎందుకు? ఈగో ప్రాబ్లం. Teamwork or group effect, that is more in wolf. Likes team games like cricket and football. Intelligence, planning and adopting strategies. అదొకటి ఇందాక మనం మిస్ అయ్యాం కదా. ఓకే, ఇంటెలిజెన్స్, చాలా తెలివిగా ఉంటారు, ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసు, గ్రూప్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు, స్ట్రాటజికల్ గా ఎలా వ్యవహరించాలో తెలుసు, ఎలా గ్రూప్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలో తెలుసు, ఎవరిని ఎక్కడ నియమించాలో తెలుసు. అండ్ ద కన్నింగ్నెస్, హై ఎండ్యూరెన్స్ అండ్ ద టఫ్ పీపుల్. దీస్ ఆర్ ద టఫ్ పీపుల్. And the lac caninum, the Canidae understanding and the lac caninum understanding. Loyal, in spite being harassed, remain loyal to the master. The first understanding of the lac caninum is they are very loyal people. వాళ్ళు చాలా విధేయంగా ఉంటారు. ఇన్స్పైట్ బీయింగ్ హెరాస్డ్, ఎంత హెరాస్మెంట్ ఉన్నా ఎవరైతే హెరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి పాత్రం వాళ్ళు విధేయంగానే ఉంటారు.
The gratitude idea is the topmost in lag caninum. They can never cheat the master. అందుకని గ్రాటిట్యూడ్ వర్డ్స్ లో కూడా ఎక్కువ గ్రాటిట్యూడ్ లేకపోతే జీవితం ఎందుకంటే అదేం జీవితం అంటూ ఉంటారు ల్యాక్ క్యానినం పీపుల్. అందుకని మనకి కేసులో వాళ్ళ వల్ల నేను బాధింపబడుతున్నాను అనేటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైము వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను విధేయంగా ఉంటాను అనేటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. రెండు కలగలిపి వస్తాయి మనకి చాలా కేర్ఫుల్ గా చూసుకుంటే రెండు కలిసి నడుస్తూ ఉంటాయి. ఆ రెండు ఇష్యూస్, ఒకటి వాళ్ళ వల్ల నేను బాధింపబడుతున్నాను. ఉదాహరణకు హస్బెండ్ అనుకుందాం, వైఫ్ ల్యాక్ క్యానినం పేషెంట్ అనుకో, హస్బెండ్ వల్లే నా జీవితం ఇలా అయింది అని ఐడియా ఇస్తుంటుంది. ఎట్ ది సేమ్ టైము ఎప్పుడు కూడా ఆ హస్బెండ్ కి అవిధేయంగా ఆలోచించదు. ఆ లాయల్టీ ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది. అది ల్యాక్ క్యానినం అంటే. Next, second point, work hard to remain and fulfill expectations of master. మనం కొంత ల్యాగ్ డీఫ్లోరేటంలో కూడా ఇది చెప్పుకున్నాం. పని ద్వారా అవతల వాళ్ళని సంతోష పెట్టడం, అది కొంతవరకు డాగ్ లో కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ బయాలజికల్ అండర్స్టాండింగ్ బొవిడే తర్వాత క్యానిడే వస్తుంది. సో హియర్ ఫ్రీడమ్ పెద్ద ఇష్యూ కాదు. అందుకని మనం లాస్ట్ కూడా చదువుకున్నాం కదా, బొవిడేలో ఉన్న లాస్ట్ యానిమల్ ల్యాక్ క్యాప్రినమ్ కొంతవరకు కార్నివోరా తాలూకు ఛాయలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. అందుకే క్యానిడేలో లాస్ట్ యానిమల్ ఫాక్స్ కి కొంతవరకు ఫెలిడే ఛాయలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఎకలాజికల్ బయాలజికల్ అండర్స్టాండింగ్ లో లాస్ట్ ఆ దాంట్లో నెక్స్ట్ ఫ్యామిలీలోకి ఆర్డర్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ తాలూకు కొంత ఛాయలు వీళ్ళకి అంటుకుంటూ ఉంటాయి. అవి మనం మొలాస్క్స్ లో కూడా చూసాం. నెక్స్ట్ దాని తాలూకు కొంత ఛాయలు వీళ్ళకి అంటుకుంటూ ఉంటాయి. అందుకని కొంత వాటి ఛాయలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. సో క్యానిడే పీపుల్లో మాస్టర్ని సంతృప్తపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరి మీదైతే వాళ్ళు డిపెండెంట్ అయ్యున్నారో మన పేషెంట్స్ ఎవరైతే, వాళ్ళు ఎవరి వల్ల అయితే వాళ్ళు హెరాస్మెంట్ అనుభవిస్తున్నారో వాళ్ళ మీద ద్వేషం ఉంటూనే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళని ఆనంద పెట్టడానికి ఎక్కువగా పని కూడా చేస్తూ ఉంటారు. రెండు నడుస్తూ ఉంటాయి సైమల్టేనియస్ గా. సో సర్వైవల్ మెకానిజం ఏంటి? రిమైనింగ్ లాయల్, విధేయంగా బతకటం. థీమ్ ఆఫ్ యానిమల్, థీమ్ ఆఫ్ హైరార్చీ, థీమ్ ఆఫ్ డామినెన్స్. బట్ హౌ డస్ an animal survive? బై లాయలిటీ. విధేయంగా బతకడం ద్వారానే అది సర్వైవ్ అవ్వగలదు. ప్లీజింగ్ టు బి పార్ట్ ఇన్ ది గ్రూప్ లో ఉండాలంటే అది నలుగురితోనూ నవ్వుతూ నడుచుకోవాలి. అంతేగాని అగ్రెసివ్ గా నా ఇష్టం నా ఫ్రీడమ్ కావాలి అలా అంటే గ్రూప్ లో దొబ్బదు. అందుకని చచ్చినట్టు వాళ్ళ తాలూకు అగ్రెసివ్నెస్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి, మిగతా వాళ్ళని ప్లీజింగ్ చేయాలి. అలా చేస్తే మాత్రమే వాళ్ళకి అస్తిత్వం ఉంటుంది. దే can have their existence only by compromising, and in that compromising they have to keep all their aggressiveness inside and must be pleasing to the group. సో డామినెన్స్ యాక్సెప్టెన్స్ చేస్తారు, ప్లీజింగ్ గా ఉండాలి, మాస్టర్ ని సంతృప్తపరచాలి. నెక్స్ట్ పాయింట్, మాస్టర్ ని సంతృప్తపరచకపోతే ఇట్ హ్యాస్ టు పెర్ఫార్మ్
అదర్వైజ్ ఇట్ విల్ బి కిక్డ్ అవుట్. గ్రూప్ లో కనుక నువ్వు అణుకువగా ఉండాలి, విధేయంగా ఉండాలి, ఉండకపోతే నిన్ను తన్ని బయటికి పంపిస్తారు. మోర్ ఆఫ్ లిల్లీ ఫ్లోరీ అండర్స్టాండింగ్ ఇన్ ప్లాంట్ ఫ్యామిలీ. ఎక్స్క్లూడెడ్, నాట్ బీయింగ్ ఇన్క్లూడెడ్. కానీ లిల్లీ ఫ్లోరీలో ఏంటి, ఇట్ ఈస్ ద సెన్సిటివిటీ పార్ట్. మిగతా వాళ్ళకి సెన్సిటివ్ గా ఉంటుంది. తన్ని కలుపుకోవట్లేదే అని బాధ, తన్ని బయటికి పంపిస్తున్నారేమో అనేటువంటి ఉద్వేగం. కానీ కాంపెన్సేషన్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్. అసలు వదిలేశానండి, అన్ని వదిలేశాను, అసలు నేను పట్టించుకోను. వాళ్ళు నన్ను కలవకపోతే గ్రూప్ లో నాకేంటి నష్టం చెప్పండి, నేను అస్సలు పట్టించుకోను. బట్ దట్ ఈస్ ది area where they are more worried about. They say externally in compensation with hiding that this part is not at all bothering me. అసలు నన్ను ఏ రకంగానూ ప్రభావితం చేయట్లేదండి, వాళ్ళని గ్రూప్ లో ఉంచుకుంటే ఏంటి, ఉంచుకోకపోతే ఏంటి, నేనేం పట్టించుకోవట్లేదు అంటారు పైకి. బట్ దట్ ఈస్ ద మెయిన్ వర్రీ ఫర్ దమ్. దట్ ఈస్ ద లిల్లీ ఫ్లోరీ అండర్స్టాండ్. వేరాజ్ ఇన్ ల్యాక్ క్యాన్నమ్, ల్యాక్ క్యాన్నంలో మాత్రం అది పెర్ఫామ్ చేయాలి, మాస్టర్ని సంతృప్తపరచాలి. అలా చేస్తే మాత్రమే దానికి అస్తిత్వం ఉంటుంది, లేదా దాన్ని బయటికి నెట్టివేయబడతారు, దాన్ని బయటికి గెంటివేయబడతారు. సో దాని తాలూకు అగ్రెసివ్నెస్ అంతా లోపల కప్పిపుచ్చుకుని అది ఆ డామినెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి, మాస్టర్ని సంతృప్తపరచాలి, విధేయంగా ఉండాలి, ఉంటుంది కూడా. Try hard to please the master, to be liking, be caring for them, because they feel left out and rejected. మాస్టర్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే నాకు అస్తిత్వమే లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. నా అండర్స్టాండింగ్ లో ఏంటంటే దీస్ ఆర్ మోర్ లైక్ దోస్ అన్ఎడ్యుకేటెడ్ వైఫ్స్ who has issues in the past decades. వాళ్ళకి చదువు లేదు, బయటికి వెళ్ళి ఒంటరిగా బతకలేరు. సో వాళ్ళు ఎవరైతే భర్త వల్ల ఇబ్బందులు పడుతున్నారో, భర్తలు బాగా కొట్టడం తిట్టడం చేసేవారో, బాగా అజమాయిషి చెలాయించేవారో, వాళ్ళకి బయటికి వెళ్ళి ఒంటరిగా బతకగలిగే నేర్పు తెలివి లేదు. ఎట్ ది సేమ్ టైం బయటికి వెళ్తే అస్తిత్వం లేదు. సో దే మస్ట్ కీప్ ఆల్ దేర్ అగ్రెసివ్నెస్ ఇన్సైడ్. వాళ్ళు వాళ్ళ తాలూకు భావోద్వేగాలన్నీ లోపల అణుచుకుని బతుకుతూ ఇంకా ఇంకా భర్తని సంతృప్తి పరిచి సంతోష పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పూర్వపు కాలం. సో దట్ టైప్ ఆఫ్ పీపుల్, అందరూ అని కాదు, ఇన్ జనరల్ అవగాహన రావటం కోసం చెప్తున్నాను. In that type of people, mostly lack canum will be shown. Where there is loyalty, where there is aggression, where there is issues of freedom, and all the aggression must be within the control, and they have to please the person who is showing dominancy. ఎవరైతే తన మీద అజమాయిషీ చెలాయిస్తున్నారో వాడిని తృప్తి పరిస్తేనే మనకి బ్రతుకు భవితవ్యం. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ల్యాక్ క్యాన్. నెక్స్ట్ ద సప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. సో వాళ్ళ తాలూకు భావోద్వేగాలు ఇందాకనే చెప్పుకున్నాం, కంట్రోల్లో ఉంచుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, కొన్ని రోజులకి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న ఆకాస్త నమ్మకం, వాళ్ళ మీద మనకు ఉండేటువంటి ఆ నమ్మకం కూడా పోతుంది.
దే హ్యావ్ నో సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ ఎస్టీమ్. నెక్స్ట్ ఫీలింగ్ లుక్డ్ డౌన్ అపాన్, దానివల్ల ఎప్పుడు కూడా నేను చిన్నవాణ్ణి, నాకేం రాదు, నన్ను సరిగ్గా చూడట్లేదు, చిన్న చూపు చూస్తున్నారు, పట్టించుకోవట్లేదు, నీచంగా చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు, ఈ రకమైనటువంటి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ డిస్గస్ట్, వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం పుడుతుంది. ఇక్కడ మనకి మ్యామల్ అండర్స్టాండింగ్ క్లియర్ గా ఉంటుంది. కానీ ఈ అసహ్యం దేని వల్ల? ఎందుకంటే వాళ్ళకి సహజంగా అవతల వాళ్ళని, లోపలుండేటువంటి యానిమల్ థీమ్ వల్ల ఎవరైతే తన మీద అజమాయిషి చెలాయిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కోవాలని ఉంటుంది. కానీ ఎదుర్కొంటే దానికి భవిష్యత్తు లేదు, వాళ్ళకి కుదరదు ఎదుర్కొంటే. ఎందుకంటే అవతలపో నువ్వేంటో అంటారు. మనకు ఇండివిజువల్ గా బతకగలిగే నేర్పు ఓర్పు లేదు. కాబట్టి ఎమోషన్స్ అన్ని సప్రెస్ చేసుకుని ఎలాగో అలాగ వాడిని సంతోష పెడుతూ, వాడిని సుఖ పెడుతూ జీవితం సాగించాలి. కానీ లోపలనే యానిమల్ థీమ్ దాన్ని ఒప్పుకోదు. ఎందుకు పడాలి నువ్వు అంటూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఏమవుతుంది, కొన్ని రోజులకి నన్ను నీచంగా చూస్తున్నారు, నన్ను హీనంగా చూస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. సో ఏమవుతుంది నెక్స్ట్, వాళ్ళ మీద వాళ్ళకే, ఎందుకంటే ఉండాల్సిందేమో ఎలాగో అలాగే నన్ను అంటాడా వాడు, వాడికి ఏంటి అసలు ఇన్నేళ్ల నుంచి నేను చేస్తున్నాను, వాల్యూ ఇవ్వడా నాకు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అని తిరగబడితే తనకి భవిష్యత్తు ఉంటుందా అనేటువంటి ప్రశ్నార్థకం ఉంటుంది. సో ఆ రెండు ఐడియాస్ మధ్య వాళ్ళు ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయి ఏమొస్తుంది, చివరికి నా జీవితం అని తన మీద తనకే అసహ్యం పుడుతుంది. సో చూసారా ఎలా ఫార్మ్ అవుతుందో మొత్తం పిక్చర్ అంతా, ల్యాక్ క్యాన్ మెటీరియా మెడికా అంతా ఫ్రమ్ సోర్స్ నుంచి. ఇవన్నీ మనకి ల్యాక్ క్యాన్ ప్రూవింగ్స్ లో ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకుంటే. సెల్ఫ్ డిస్గస్ట్, లుక్డ్ డౌన్ అపాన్, లో సెల్ఫ్ ఎస్టీమ్, సప్రెస్డ్ ఎమోషన్స్, సప్రెస్డ్ గ్రీఫ్, ఇండిగ్నేషన్, మార్టిఫికేషన్, అన్ని ఉన్నాయి. మెటీరియా మెడికా ప్రూవింగ్స్ తీస్తే మనకి ఇవన్నీ కనబడతాయి. సో సమ్ టైమ్స్ దీస్ పీపుల్ గెట్ ఇరిటబుల్ అండ్ ఫెరోషియస్. అందుకని ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోతారు. ఏంటి ఇంత చేసినా వాల్యూ లేదా, నీకు నీ కుటుంబానికి ఇంత దారపోసాను అంటారు. బట్ వన్స్ ద డామినెంట్ పర్సన్ గెట్స్ ఇరిటబుల్, ఏ పిచ్చి వేషాలు వేస్తున్నావా అంటే ఈ ఫెరోషియస్నెస్ అంతా తగ్గిపోయి మళ్ళీ ఆ విధేయత వచ్చేస్తుంది. సో దేర్ మే బి ఎపిసోడ్స్ ఆఫ్ అగ్రెషన్ ఇన్ ల్యాక్ క్యాన్, బట్ దే నెవర్ గెట్ అగ్రెసివ్ సో మచ్ దాన్ ద మాస్టర్. ఎవరైతే మాస్టర్ అంటే డామినెంట్ పర్సన్, అవతల పర్సన్ బట్టి వాళ్ళకన్నా ఎక్కువ అగ్రెసివ్ అవ్వరు. వాళ్ళు అగ్రెసివ్ అయితే వీళ్ళు తగ్గిపోతారు. కానీ ఫిట్స్ ఆఫ్ అగ్రెషన్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇరిటబుల్ అండ్ ఫెరోషియస్, బట్ సమ్ వన్ ఈజ్ మోర్ ఇరిటబుల్, దే గివ్ అట్ అండ్ సబ్మిట్. వెరీ గుడ్. ఆల్టర్నేటింగ్ సైడ్స్, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్ ఫర్ ఆల్టర్నేటింగ్ సైడ్. అందుకని రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది. వై ఎందుకు వస్తోంది ఇది? వై దేర్ ఇస్ ఆల్టర్నేటింగ్, ద థీమ్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ సైడ్స్ ఇన్ ల్యాక్ క్యాన్? బికాస్ విత్ రిగార్డింగ్ టు సైక్, వాళ్ళ తాలూకు సైక్ ఏదైతే లోపల ఉందో అది కూడా అది అనుభవిస్తోంది. ఎందుకంటే కొన్ని రోజులు దానిలో ఉండేటువంటి యానిమల్ పార్ట్ బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. కొన్ని రోజులు ఆ హ్యూమన్ పార్ట్ ఏదైతే ఉందో, విధేయత, సంతోష పెట్టడం, సుఖ పెట్టడం, ఆ పార్ట్ హైలైట్ అవుతుంది. ఇంకొన్ని రోజులు దాగున్నటువంటి జంతువు ఫెరోషియస్నెస్ ని ప్రదర్శిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఒక సైడ్ లో ఉంటుంది, ఇదంతా ఒక సైడ్ లో ఉంటుంది. కాసేపు ఈ సైడ్ ఉంటుంది మనిషికి, కాసేపు ఈ సైడ్ ఉంటుంది. ఎందుకు నేను భరించాలి, ఎందుకు అజమాయిషి నా మీద, ఇంత చేస్తున్నాను వాల్యూ ఇవ్వరా, కనీసం గుర్తింపు చేయరా, నువ్వు చేస్తున్నావు అని ఒక్క మాట అనరా అని ఉంటుంది. అయ్యో ఆయన లేకపోతే ఎలాగండి, ఆయన వల్లే కదా ఇలా ఉన్నాం, నలుగురు బయటికి వెళ్ళి కాస్త తిండి తెచ్చి పెడుతున్నారు, తింటున్నాం, 4 ముద్దలు లోపలికి వెళ్తున్నాయి, ఆయన వల్ల ఇదంతా, అసలు కుటుంబం నిలబడిందే ఆయన వల్ల అని ఉంటుంది. కాసేపు ఈ పార్ట్ ఉంటుంది, కాసేపు ఈ పార్ట్ ఉంటుంది.
That is the understanding of alternating sites. సైకలాజికల్ గా సైక్లో ఆ రకమైనటువంటి ఆల్టర్నేటింగ్ ఫేసెట్స్ ఉన్నాయి కాబట్టి ఫిజికల్ సిమ్టమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆల్టర్నేటింగ్ సైట్స్ అనేటువంటిది మోస్ట్ పెక్యులియర్ సిమ్టమ్ ఆఫ్ ల్యాక్ క్యానమ్ గా ఆవిర్భవించింది. ఎప్పుడు ఈ రెండిటి మధ్య సందిగ్ధావస్థే. ఏ సైడ్ చూపించాలి? నా ఫెరోషియస్నెస్ సైడ్ చూపించాలా? చూపిస్తే బతుకుండదు. పోనీ ఈ సైడ్ చూపించాలా? ఈ సైడ్ ప్లీజింగ్ హ్యాపీగా ఉంచడం మాస్టర్ని, ఆ సైడ్ చూపించాలా? ఆ సైడ్ చూపిస్తే వాడు నా మీద డామినెన్స్ చేసేస్తాడు. ద కాట్ బిట్వీన్ టూ ఐడియాస్. ఎప్పుడు రెండు ఐడియాస్ సైమల్టేనియస్ గా రన్ అవుతున్నాయి. ఈ సైడ్ చూపించాలా, ఈ సైడ్ చూపించాలా, ఈ సైడ్ చూపించాలా, ఈ సైడ్ చూపించాలా. So there are two different sides in the inner psyche, and this two sides is resembled as symptoms alternating between two sides. అది ల్యాక్ క్యానమ్లో ఆల్టర్నేటింగ్ సైట్స్ అనేటువంటి సిమ్టమ్. మనకి ఏ డ్రగ్ అయినా ఏమనుకుంటాం? ఆల్టర్నేటింగ్ సైట్స్ అంతే. ఎందుకుంటోంది అది? వీ హ్యావ్ టు థింక్, ఆలోచించాలి. నెక్స్ట్ ద సెన్సేషన్ ఆఫ్ ఫ్లోటింగ్. ఇది ఎందుకుండనేది నాకు కూడా తెలియలేదు. మరి నెక్స్ట్ టైం సార్ని కలిసినప్పుడు అడిగి అసలు ఆ థీమ్ ఏంటనేది అవగాహన చేసుకోవాలి. ఈ ఫ్లోటింగ్ సెన్సేషన్ అనేటువంటిది నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. నెక్స్ట్ ద హైపర్ యాక్టివ్ సెన్సెస్ ఆర్ హైపో యాక్టివ్ సెన్సెస్. హైపర్ యాక్టివ్ అండ్ హైపో యాక్టివ్ సెన్సెస్ ఇది మనందరికీ తెలుసు. స్మెల్, డాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పోలీస్ కదా టు స్మెల్. సో ద సెన్సెస్ ఆర్ వెరీ అక్యూట్. ఆర్ దే మే కమ్ విత్ ద polarity of loss of senses, loss of smell. In one of my lag canidum patient, a boy had came with the loss of smell with the cold, allergy, dust allergy, etc. And after lag canidum, the smell had got back. మంచి కేసెస్ అది, ఇప్పుడేం చెప్పుకుందాం సరదాగా. సో సచ్ టైప్ ఆఫ్ హైపర్ యాక్టివ్ అండ్ హైపో యాక్టివ్ సెన్సెస్. మొన్న మనం ఒక కేసులో చెప్పుకున్నాం క్లెయిర్వోయన్స్. ఒక రకమైన క్లెయిర్వోయన్స్ కూడా కింద కూడా ఇది ఉంటుంది. నాట్ ఎ రెప్టిలియన్ క్లెయిర్వోయన్స్. బికాస్ ఆఫ్ హైపర్ యాక్టివ్ సెన్సెస్ దే సెన్స్ ఎ లిటిల్ బిట్ మోర్ దాన్ అదర్ పీపుల్. వాళ్ళకి ముందే తెలుస్తుంది తలుపులు వేయలేదు, ఏమైనా దొంగోడు రావచ్చు. అక్కడ ఏదో మాడు వాసన వస్తుంది, గ్యాస్ వాసన వస్తుంది, పక్కింట్లో ఎవరో గ్యాస్ కట్టలేదు. Such type of an acute exacerbation of smells will be seen. Acute exacerbation of senses or loss of senses will be seen in this lag canidum. And finally, the psychotic miasmatic understanding. ఇది మన అందరికీ తెలుసు. ద అవాయిడెన్స్, యాక్సెప్టెన్సీ అండ్ యాంటిసిపేషన్. దే ఆర్ యాంటిసిపేషన్ ఆఫ్ ఇన్సల్ట్. దే అవాయిడ్ such conditions. They avoid such situations. So yeah, dogs are used. అదే ఇప్పుడు చెప్పింది. The acute senses issue is used in solving cases. The special senses, hyper or hypo. So this is the understanding of lag canidum. So the Canidae understanding of lag canidum up to now, we completed the lag canidum understanding in Canidae family. So they are more, although not mammals, it is associated with dogs. So there is a lycinum.
and lac excrementum canum, lac lupinum of wolf, canis latrans of coyote, canis mesomelus jackal, and pulmovulpis of the fox. These are the other remedies, and in the next class we have a brief discussion about these other families. We will hopefully on Tuesday we can have the next class at 8:30. So if I am a little bit late at 8:30, please start the session, and Raghavan will explain the lac excrementum canum case, which he took very excellently. He will go through the case. If I am late, I will join a little bit late, but hope you see you all on Tuesday 8:30 p.m. So okay, we can have a lac excrementum canum case, then a lac caninum case, and then a lysinum case, and